ఈరోజు రవ్వ దోశ చేస్తున్నానండి. రవ్వ దోశ కోసం ఇది ఒక కప్పు సుజీ రవ్వ తీసుకున్నాను అనమాట. అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఆ రవ్వ అండి ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు రవ్వ, అరకప్పు మైదా అండి, అలాగే ఒక అరకప్పు బియ్యం పిండి అనమాట. ఇది అందులో రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత ఈ పిండి అంతా కలిపేస్తున్నానండి. ఇందులో వాటర్ వేసి కలుపుకోవాలి. ఇందులో ఏంటంటేనండి వాటర్ ఎక్కువ పడతాయండి. వాటర్ ఎక్కువ పోసుకోవాలన్నమాట. మామూలుగా మన దోశ పిండి లాగా కాదు. ఇలా కలిపేసుకొని ఇంకా కొంచెం వాటర్ అయితే పడతాయండి. కొంచెం పలచగా చేసుకోవాలన్నమాట. బియ్యం పిండి ఒక కప్పు, రవ్వ ఒక కప్పు అలా కూడా వేసుకోవచ్చండి. నేను ఈసారి అయితే మాత్రం ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. ఇంకా వాటర్ పోయాలి. ఇదంతా కలిపేసి మూత పెడుతున్నానండి. దోశ వేసేటప్పుడు జీలకర్ర వేస్తాను అనమాట. అప్పుడే జీలకర్ర వేయకూడదు, అందులో నానిపోయినట్టు అయ్యిద్ది అనమాట. దోశ మనం వేసుకునేటప్పుడు జీలకర్ర వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు నానబెడుతున్నానండి. పిండి నానబెట్టానండి. నానేలోపు ఇదిగో 2 పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్ రెడీ చేస్తానండి రవ్వ దోశకి. ఇవన్నీ సన్నగా కట్ చేస్తాను. ఐదు నిమిషాలు అయిపోయిందండి. పిండి అయితే కొంచెం నానింది. ఇందులో ఇప్పుడు జీలకర్ర వేస్తున్నానండి. ఇది ఇంకా కలుపుకోవాలన్నమాట. దోశ వేసేటప్పుడు కలుపుదామని ఇందాక తక్కువ కలిపాను వాటరు. బాగా పలచగా ఉండాలండి, ఇలాగ వాటర్ లాగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి కరకరలు ఆడుతూ వస్తాయి. దూరం నుంచి పిండి రెడీ అయిందండి. ఇంకా పెనం పెడుతున్నాను. ఇది కొంచెం లోతు పెనం అండి. మనము రవ్వ దోశ వేసినా కూడా పిండి అనేది ఇలా బయటికి రాదనమాట. మనం ఇలా చివరిగా ఇలా వేస్తాం కదా, లోపలికే ఉంటుంది. మామూలుగా ఫ్లాట్గా ఉండే పెనం అనుకోండి, ఇలా వేయగానే పక్కకు వచ్చేస్తుంది అనమాట పిండి. ఇదైతే మాత్రం రవ్వ దోశకి పర్ఫెక్ట్ అండి. ఈ పెనము చాలా బాగుంటుంది అసలు. స్టవ్ వేడైందండి, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇదిగోనండి ఇలా రబ్ చేశాను. ఇది ఏంటంటే కొత్త పెనం అండి, పన్ను చేశాను అనమాట, అందుకే కొంచెం లేట్ అవుతుంది. ఇది కొత్త పెనము, సీజనింగ్ చేసింది. కొంచెం ఇలాగా ఆయిల్తో రబ్ చేసేసి దోశ వేస్తున్నానండి. ఇదిగో ఈ పిండి వేసినప్పుడల్లా ఇలా కలుపుకోవాలండి. ఇది రవ్వ దోశ కదా, అడుక్కొచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇంతేనండి, ఇలా వేసుకోవాలి. అందంగా ఏం రాదు, ఇలా వస్తుందన్నమాట. దాని మీద కొన్ని ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలండి, ఇవి సన్నగా కట్ చేశాను కదా అవి, కొంచెం క్యారెట్ అండి, కొంచెం ఆయిల్ వేస్తున్నాను.
ఇలా కరకరలాడుతూ వస్తే బాగుంటుంది దోశ. కొంచెం హైలో కాకుండా తక్కువలో పెట్టుకోవాలండి స్టవ్. అప్పుడు మనకి రవ్వ దోశ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఎక్కువ వేడి ఉండకూడదు అన్నమాట. పెనం వేడి ఎక్కువ ఉండకూడదు. పెనము వేడి తక్కువ ఉందనుకోండి చిన్నగా జారిద్ది అనమాట పిండిలాగా. మధ్యలో వేయకూడదండి, చుట్టూరు మాత్రమే ఇలా వేసుకోవాలన్నమాట. చక్కగా వస్తుంది. ఇదిగో చూసారా కరకరలాడుతూ వచ్చిందండి. ఇదిగోండి ఎంత చక్కగా ఉందో అసలు. స్టవ్ మాత్రం మీరు ఒకవేళ వేడి ఎక్కువ అయిపోతే మాత్రం స్టవ్ ఆపేసుకొని చక్కగా బాగా మనం స్టిక్ ఇస్తాం కదా, ఈ స్టిక్ తోటి ఇలా ఇలా రబ్ చేసుకొని కొంచెం చల్లబడిన తర్వాత, అప్పటికి చల్లగా అవ్వలేదు అనుకోండి కొంచెం వాటర్ వేయండి దాని మీద. చూపిస్తాను. ఇలాగ వాటర్ వేసుకుంటే అప్పుడు చల్లబడిద్ది అనమాట పెనము. చల్లబడిన తర్వాత వేయండి. ఈ రవ్వ దోశ మాత్రం బాగా వేడి మీద కాకుండా ఇలా వేసుకుంటే మనకి కరకరలాడుతూ వస్తుందండి. కొంచెం వేడి తక్కువ ఉంచుకోవాలన్నమాట. పెనము బాగా వస్తుంది అనమాట. మధ్యలో మాత్రం పిండి వేయకూడదు. ఇలా చుట్టూరు వేసుకోవాలి పిండి, చక్కగా వస్తుంది. ఇదిగో చూసారా చక్కగా కరకరలాడుతూ వచ్చిందండి. కొంచెం నిదానంగా వేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. దీంట్లోకి కొబ్బరి చట్నీ వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందోనండి. చాలా బాగుంటుంది అన్నమాట అసలు.